ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రాజకీయంగా తీసుకోండి, ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా, జూపల్లి గారి మంత్రి అయినా, శ్రీహరి మంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి. ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అదేవిధంగా ఈనాడు విద్య విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు, మా అక్కలు ఈడుండ్రు, మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే, మీతో మళ్ళీ మాట్లాడతా. అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయనని అడగాలి. ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి, వాడు పిల్లగాడైనా. ఇక వాడు ఇప్పుడు కాదు పో, మళ్ళీ చూద్దాం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే, ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు, బూర్కలాడ్డు ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకున్నది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరా అక్క? ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా, ఏడ కావాలంటే ఆడ దించొస్తురా? ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ, మీ తమ్ముడో, మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా. పడనోడు, కారు గుర్తున్నోడు, కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిను. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా, వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని, సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం. అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా, సలాకి కాల్చి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గర గోకుర్రా, ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో. అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని ₹11 అమ్ముకునేది. ఎన్నడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క? మనము ఎన్నడన్నా చూసినామా? నేను ఆలోచన చేసిన, మా అక్కలే తినలేకపోతుర్రు, ఆ తిండి చిన్నపిల్లలకు, సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు, ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు. మరి ఏం చేయాలని ఆలోచన చేసిన, నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన, సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు. మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క? ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే, డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు, నా బియ్యం నాకు కావాలి, ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క? ఇవాళ వంటండి మనం తిన్నదే కాదు, మన పిల్లలకు కూడా పెడుతురు కదా. ఇవాళ కడుపు నిండా బుక్కెడు పువ్వ సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా. అవునా కాదా? కరెంటు బిల్లు ఆ